హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాబుదానా ఫ్రెంచ్ ఫ్రైస్. ఒకసారి నేను చెప్పినట్లు ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇలా సగ్గు బియ్యాన్ని 2 గంటలు నానబెట్టుకొని నీళ్లు తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ ఆలు ఉడికించి తీసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలు మెదిపి వేసుకోండి. నెక్స్ట్ 3 పచ్చిమిర్చి తరుగు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేయండి. అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేయండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే వరకు ఒకసారి కలిపేయండి. చూస్తారు కదా, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్క చేసుకోండి. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయండి. దూరంగా వేయండి, దగ్గరగా వేయకండి, ఎందుకంటే సగ్గు బియ్యం కదా, అంటుకుపోతాయి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగి ఇలా రివర్స్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. ఇవి తీసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.